హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేస్తున్నాను. మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్ అనగానే గుర్తొచ్చేది ఈ సర్వపిండేనండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల వేయించుకున్న ధనియాలు, అలాగే ఒక గుప్పెడు పల్లీలు వేయించుకున్నవి, కొత్తిమీర, అలాగే కరివేపాకు తరుగు కూడా వేసుకోవాలి. ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 10 పచ్చిమిర్చీలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేయించుకున్న ఒక 2 స్పూన్ల నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను నేను. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటా పిండి ముద్దలాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపెట్టే విధంగా ముద్ద వచ్చేలాగా కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోకి వేడి నీళ్ళు ఏం అవసరం లేదు, మామూలుగా చల్లనీళ్ళే కలుపుకున్నా సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడానికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు. ఇలా మొత్తం ముద్దలాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక పెనం తీసుకోవాలి. దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పలాగా మొత్తం స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత చిన్న రంధ్రాల్లాగా పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల మంచిగా మొత్తం ఈవెన్గా మంచిగా కాలుతుంది. అక్కడ ఆయిల్ పోసిన దగ్గర మంచిగా క్రిస్పీగా బాగా వస్తుంది. మంచిగా వేగిన తర్వాత తిప్పేసుకోవడమే. పిండి మొత్తం ఇలానే నేను చూపెట్టే విధంగా చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తుందండి. మీ ఇంట్లో కూడా ఈవినింగ్ స్నాక్ అనగానే ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.